దేవుడు మనుషులను పుట్టించినందుకు, దేవుడు మానవ జాతిని సృష్టించినందుకు, దేవుడు మనుషులైనటువంటి వారిని భూమి మీద పెట్టినందుకు, వారికి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు, సర్వ సృష్టిని ఇచ్చి తినడానికి తాగడానికి అన్నీ ఏర్పాటు చేసి చక్కగా జీవించడానికి చెప్పినందుకు ప్రియులారా, మనుషుల్లో పెరిగిపోయినటువంటి పాపాన్ని బట్టి, వాళ్ళలో చోటు చేసుకున్నటువంటి అవిధేయతను బట్టి వీళ్ళని ఎందుకు పుట్టించాను, వీళ్ళని ఎందుకు అనవసరంగా నేను సృష్టించుకున్నాను, ఎలా అయిపోయారంటని చెప్పి తన హృదయంలో దేవుడు సంతాపం పొందినట్లుగా మనం చూస్తాం. అలా సంతాపం పొంది ఆయన బాధపడినట్లుగా చూస్తాం. కొంతమంది తల్లిదండ్రులు కొంతమంది బిడ్డల విషయంలో వాళ్ళు అల్లరి చేసినప్పుడు కుటుంబానికి లేదంటే ఇంటికి వాళ్ళు ఘనహీనతను లేదా అవమానాన్ని తలపెట్టినప్పుడు, లేదంటే ఏదైనా ఒక కార్యానికి పాల్పడి శోధన తీసుకొచ్చినప్పుడు ఆ తల్లిదండ్రులు ఏ విధంగా బాధపడుతూ ఉంటారు. వీడిని ఎందుకు కన్నాను నేను, వీడిని ఎందుకు పుట్టించాడు నాకు దేవుడు, వీడు ఎందుకు నా కడుపును పుట్టాడు, ఈ చెడ పుట్టాడు, ఇలా రకరకాల ఎన్నో మాటలు అంటూ